వింశోత్రి దశ సిస్టమ్ ప్రకారం 9 ప్లానెట్స్ తాలూకా ఆర్డర్ ఉంది కదా, కేతు, వీనస్, సన్, మూన్, మార్స్. ఇదే ఆర్డర్లో నక్షత్రాలు వాటి తాలూకా ఇదే అంటే వీటిని స్టార్ లార్డ్స్ అంటారు. వీటిని ఈ నక్షత్రాల తాలూకా లార్డ్స్ ఇవే ఆర్డర్లోనే మనకి కనిపిస్తాయి రాశి చక్రంలో. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. కేతు, వీనస్, సన్, సన్, మూన్, మార్స్, మార్స్, రాహు, జూపిటర్, సాటర్న్, మర్క్యూరీ. మళ్ళీ సేమ్ ఇదే 4 మళ్ళీ రిపీట్ అవుతుంది రెండోసారి, మూడోసారి. ఇప్పుడు మనం కోర్ ఆఫ్ నవాంశలోకి వస్తున్నాం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క రాశిని తీసుకొని దీన్ని నేను ఎన్లార్జ్ చేస్తాను. మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ అంటే దీన్ని 9 భాగాలుగా విడగొడతాను. నేను దీన్ని జూమ్ అవుట్ చేసి ఓన్లీ ఆ ఒక్క రాశిని స్టడీ చేస్తాను. జూమ్ అవుట్. ఈ జూమ్ అవుట్ చేసే క్రమంలోని ఈ ఫస్ట్ రాశి మేషం అవుతుంది, రెండో పాదం కేతుది వృషభంలోకి వెళ్తుంది, మూడో పాదం కేతుది మిథునంలోకి వెళ్తుంది, నాలుగో పాదం కేతుది కర్కాటకంలోకి వెళ్తుంది. ఇది నవాంశ తాలూకా రూల్. ఎందుకు నేను ఒక రాశిని బాగా ఇలాగా ఎక్స్పాండ్ చేశాను, జూమ్ అవుట్ చేశాను అనమాట. జూమ్ అవుట్ అంటే మైక్రోస్కోపిక్ స్టడీ చేయబోతున్నాను ఇప్పుడు. కాబట్టి ఈ కేతు తాలూకా 4 పాదాలు 4 రాశుల్లోకి స్ప్రెడ్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ భరణి నక్షత్రం ఎక్కడికి వెళ్తుంది? ఫైర్ రాశి, సింహరాశిలోకి వెళ్తుంది. రెండో పాదం భరణి కన్యలోకి వెళ్తుంది, మూడో పాదం భరణి తులలోకి వెళ్తుంది, నాలుగో పాదం భరణి వృశ్చికంలోకి వెళ్తుంది. రవి యొక్క ఫస్ట్ పాదం ఎందులోకి వెళ్ళిందయ్యా అంటే మన ధనస్సులోకి వెళ్ళింది. ఇది నవాంశ తాలూకా ఫార్ములా. అంటే ఒక్కొక్క రాశిని మళ్ళీ ఏం చేశారు? 9 రాశులుగా విడగొట్టారు. అది గమనించుకోండి. D1లో కేతు 1వ పాదం అడ్రస్సు న్యాచురల్ అంటే కాలపురుష కుండలిలోని కుజుడి తాలూకా ఇల్లు మేషం. కానీ అలాగే రెండో పాదం కుజుడిది అదే కేతు నక్షత్రం తాలూకా మొదటి పాదం కుజ రాశిలో ఉంటుంది, రెండో పాదం కూడా కుజ రాశిలోనే ఉంటుంది, 3 కూడా కుజ రాశిలోనే ఉంటుంది, మేషంలో ఉంటుంది. కానీ నవాంశకు వచ్చేసరికి 1వ పాదం కేతువులో ఉన్న ప్లానెట్ ఫస్ట్ రాశిలో ఉంటే, రెండో పాదంలో ఉన్న ప్లానెట్ సెకండ్ రాశిలోకి వెళ్ళిపోతుంది. కేతు నక్షత్రంలో ఉన్నటువంటి రెండో ప్లానెట్ వృషభంలోకి వెళ్ళిపోతుంది నవాంశ చక్రంలో. ఇది D1. D9 వచ్చేసరికి ఈ రూల్ ఫాలో అవుతుంది, ఈ పైన రాసినటువంటి రూల్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి భరణి నక్షత్రం తాలూకా 1వ పాదం కూడా కుజ రాశిలోనే మేషంలోనే ఉంటుంది. ఎక్కడ? D1లో కాలపురుష కుండలిలో ఏరిస్లో D1లో. ఇవన్నీ ఈ 9 పాదాలు మనకు తెలుసు. కుజుడు తాలూకా రాశి మేషరాశిలోనే ఈ 9 పాదాలు ఉంటాయి. కానీ నవాంశకు వచ్చేసరికి సపోజ్ 4వ పాదం భరణి శుక్రుడు ఎక్కడ పడ్డాడు? వృశ్చికంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ నక్షత్రంలో ఉన్నటువంటి ఏ ప్లానెట్ అయినా సరే. కాబట్టి నవాంశలో 1వ పాదం కేతువు మేషంలో ఉంటుంది కాబట్టి కేతు మార్స్ అని చెప్పచ్చు. రెండవ పాదంకి వచ్చేసరికి వేనస్ రాశిలోకి వెళ్తుంది కాబట్టి వేనస్, కేతు, మార్స్ అని చెప్పాలి. సో ఆన్ అండ్ సో ఫోర్త్. నెక్స్ట్ మెర్క్యూరీలోకి వెళ్ళిపోతుంది అంటే జెమినీలోకి వెళ్తుంది కాబట్టి మెర్క్యూరీ, కేతు, మార్స్ అని చెప్తాము. తర్వాత మూన్, కేతు, మార్స్ అని చెప్తూ వెళ్తాం. ఇలాగా పైన అన్నీ వరుసగా వెళ్తూ ఉంటాయి. శుక్రుడు 1వ పాదం రవి తాలూకా దీనిలోకి అంటే సింహరాశిలోకి, 2 కన్యరాశిలో కాబట్టి మెర్క్యూరీ రాస్తాము. తర్వాత మళ్ళీ తుల కాబట్టి వేనస్ రాస్తాము. తర్వాత మళ్ళీ 8వ రాశిలోకి వెళ్ళింది కాబట్టి 4వ పాదం శుక్రుడిది, ఇక్కడ మనం మార్స్ రాస్తాము. ఈ నెక్స్ట్ మళ్ళీ ధనస్సు కాబట్టి ఏది రవి 1వ పాదం ధనస్సులోకి వెళ్ళింది కాబట్టి అది మనం ఏం రాస్తాము?
జూపిటర్ గురువు రాస్తాం. ఇది క్రక్స్ ఆఫ్ నవాంస. దయచేసి అందరూ పదే పదే ఈ వీడియో చూసుకొని వీటిని రూలింగ్ ప్లానెట్స్, రెడ్డీస్ ఆర్ రూలింగ్ ప్లానెట్స్గా తీసుకోండి. పైనేమో పాదాలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాయి, కిందనేమో మధ్యలో ఏమో నక్షత్రాల తాలూకా యాక్చువల్ స్టార్ లార్డ్స్, కిందనేమో యాక్చువల్ కాలపురుష కుండలిలో ఉన్నటువంటి రాశి. మొదట్లో D1లో ఎలా ఉంటుంది, D9లో ఎలా ఉంటుంది, ఆ స్టార్ లార్డ్స్ ఎక్కడెక్కడ పడతాయి నవాంశలో. ఇది D9, ఇది D1, ఇదేమో మామూలుగా నక్షత్ర లార్డ్స్ అన్నమాట, స్టార్ లార్డ్స్. మరొక్కటి చెప్పుకుంటే ఇంకొద్దిగా క్లారిటీ వస్తుంది అందరికీ. సో రవి 2వ పాదంకి వచ్చేసరికి మనం వృషభంలోకి వచ్చేసాం. 2, 3 రవి పాదం, 4 పాదాలు, ఈ 3 పాదాలు కూడా రవివి మనకి వృషభంలో కనిపిస్తాయి. సన్ సన్ సన్. నెక్స్ట్ 4 పాదాలు మూన్వి, చంద్ర 4 పాదాలు కూడా మనకి వృషభంలోనే కనిపిస్తాయి. వెరాజ్ మృగశిర 2 నక్షత్ర పాదాలు అంటే కుజ నక్షత్రాలు, అవి కుజ నక్షత్రం 2 పాదాలు మార్స్. కుజ నక్షత్రాలు ఇలాగా మన కాలపురుష కుండలిలోని ఇలా వరుసగా ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ మన తాలూకా వృషభ రాశిలో పడ్డాయి. కాబట్టి మనం కింద ఏం రాసుకుందాము, వీనస్ 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 రాసుకుందాం. ఇది కాలపురుష కుండలి. ఇది D1 చార్ట్లో నక్షత్రాల తాలూకా స్ప్రెడ్. ఇప్పుడు కంటిన్యూ చేద్దాము. సో 2వ పాదం జూపిటర్ తర్వాత ఏంటి వచ్చింది, క్యాప్రికాన్ వచ్చింది. క్యాప్రికాన్ అంటే మకర రాశి, విచ్ ఈజ్ శాటర్న్ తాలూకా. సో ఇక్కడ శాటర్న్, ఇక్కడ శాటర్న్. సో ఇదంతా సన్ 2వ పాదం శాటర్న్. మళ్ళీ 4వ పాదంకి వచ్చేసరికి జూపిటర్ రాశి అంటే మీన రాశిలోకి వెళ్ళిపోతుంది. ఇది మకరం, ఇది కుంభం, ఇది మీనం. ఇది D9 గురించి మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ మనం తలగా ఇలాగ మనం దాన్ని ఎక్స్పాండ్ చేసాం. అంటే ఒక రాశిని మనం 9 రాశులుగా విభజిస్తున్నాం. D9లో అంతే చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ 1వ పాదం చంద్రుడిది వచ్చేసరికి మీనం తర్వాత మళ్ళీ మనకి మేషం వచ్చేసింది, విచ్ ఈజ్ మార్స్. తర్వాత మళ్ళీ వృషభం వీనస్, తర్వాత మళ్ళీ జెమిని మెర్క్యూరీ, తర్వాత మూన్, తర్వాత సన్, తర్వాత మర్క్యూరీ. ఇవి మన తాలూకా D9 తాలూకా స్ప్రెడ్. D9 స్ప్రెడ్ కిందంతా కూడా D1 స్ప్రెడ్, పైన అంతా కూడా D9 స్ప్రెడ్. ఇప్పుడు అందరికీ గెట్ చేశారు అనుకుంటా. ఇవి రూలింగ్ ప్లానెట్స్. D9 తాలూకా అంటే ఈ పాదాలు ఎక్కడెక్కడ D9లో స్ప్రెడ్ అయ్యాయి అనేది పైన రాసుకున్నాం. జస్ట్ ప్లానెట్స్ రాసుకుంటున్నాం. ఇదంతా షార్ట్ కట్. మనం నక్షత్రాలు బట్టి పట్టట్లేదు, కేవలం మాత్రం నక్షత్ర అధిపతుల్ని పట్టుకొని చేసుకుంటున్నాము. కేతు, వీనస్, సన్, మూన్, మార్స్ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇదే మనం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దాకా అందరూ కూడా కంపల్సరీగా బై హార్ట్ చేయాలి.